హలో గైస్, మన పుట్టప్ప పండప్ప కర్రప్ప ఆటో జాండి సన్యాసి అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? పూర్తిగా చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చే పేరు పల్సర్ బైక్ రమణన్న. నిరుపేద కుటుంబంలో పుట్టి నిరంతరం కష్టపడుతూ తన టాలెంట్ ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో రేలా అనే టీం నిర్మించుకొని అంతరించిపోతున్న మన ఉత్తరాంధ్ర జానపదాన్ని పల్సర్ బైక్ అనే సాంగ్ తో మళ్ళీ ఊపందించిన వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటినటువంటి వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. పాట పాడడమే కాదు, పాట రాయడం తెలుసు, యాక్టింగ్ చేయడం తెలుసు, డైరెక్షన్ చేయడం తెలుసు. వీటితో పాటు 10 మందికి చేయూతనివ్వడం కూడా తెలిసినటువంటి వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. ఒకరికి సహాయం చేయాలంటేనే ఆలోచించే రోజులు ఇవి. అటువంటిది తనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది పడినా అన్న కష్టం అంటే చాలు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకున్న మహారాజు మన పల్సర్ బైక్ రమణన్న. ఎన్నో బాధలు పడి, ఎంతో కష్టపడి, ఎంతమంది ఎన్నిసార్లు అవమానించిన వెనకడుగు వేయని వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. కొంతమంది నన్ను అవమానిస్తున్నారు, లేనిపోని మాటలు అంటున్నారు అని తెలిసి కూడా నోటుతో సమాధానం చెప్పకుండా తన సక్సెస్ తో సమాధానం చెప్పే వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. సాధారణంగా సినిమా తీయాలంటే చాలా కష్టం, అందులోను మళ్ళంటోళ్ళని తీయాలంటే ఇంకా కష్టం. మన వల్ల ఎందుకు సాధ్యం కాదు అనే ధైర్యం, మనం ఎందుకు చేయలేం అనే పట్టుదల, సాధిస్తాం అనే నమ్మకం. ఆ నమ్మకంతోనే వినరావో వేమ అనే సినిమా తీసి రిలీజ్ చేసి సక్సెస్ అయ్యి మరి చూపించినటువంటి వ్యక్తి మన పల్సర్ బైక్ రమణన్న. అలాంటి వ్యక్తి పుట్టినరోజు అంటే ఏదో ఒక మంచి పని చెయ్యాలి కదండి. అందుకోసమే శ్వాస్ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి మన బూర్ల పైన అయితే చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. సాధారణంగా చాలా మంది ఆకలితో ఉంటారు, అందరి ఆకలి మనం తీర్చలేం, కానీ కనీసం కొంతమంది ఆకలైనా తీర్చాలన్న ఉద్దేశంతో మన బూర్ల పైన అయితే మాత్రం పల్సర్ బైక్ రమణన్న పుట్టినరోజు సందర్భంగా ఒక అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో నేను, అలాగే సిరిపని కామెడీ వీడియోలు చేసినటువంటి మా టీము, ప్రముఖ ఫోక్ సాంగ్ సింగర్స్ అయినటువంటి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్ గౌరన్నయ్య, సాయి సింగర్ గణ, మన ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ కి మంచి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ గణేష్ అండ్ జాను, మంచి రుచికరమైన ఫుడ్ వండి మాకు సపోర్ట్ చేసినటువంటి రమేష్ బ్రో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అలాగే ఆటో జానీ, పుట్టరాయుడు, పండు, చందు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. మన బ్లాక్ స్టార్ గణేష్ అండ్ శివ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. పల్సర్ బైక్ రమణన్న మీద ఉన్న అభిమానంతో ఎంత మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే విజయనగరం మొత్తం తిరిగి ఒక 50 మంది ఆకలి తీర్చగలిగాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు బూర్ల పైనాడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక్క ఫుడ్ డొనేషన్ అనే కాదండి, బ్లడ్ డొనేషన్ అని ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. ఆల్ ద బెస్ట్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసి ఇంకొంతమంది ముందుకు వచ్చి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి ఈ వీడియోని చూసి వదిలేవద్దు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫుడ్ డొనేషన్ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన పల్సర్ బైక్ రమణన్న వాళ్ళ ఊరు కొరలం అయితే వెళ్ళడం జరిగిందండి. సో రమణన్ని కేక్ కట్ చేయడానికి వెళ్ళామండి అందరం కలిసి. రమణన్న ఇంటికి అయితే వాటపిల్ రమణన్నయ్య, అలాగే మన రామకృష్ణ అన్నయ్య రావడం జరిగింది. అందరం కలిసి రమణన్ని కేక్ కట్ చేసి చాలా హ్యాపీగా బర్త్డే అయితే జరిగిపోయిందండి. ఎంత ఎదిగినా ఒదిగొండడం కొంతమందికే సాధ్యం, అందులో మన పల్సర్ బైక్ రమణన్నయ్య ఒకరు. ఎందుకంటే అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అండి, ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజుకు ఎంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.